బర్త్డే రా, రాత్రి విష్ కూడా చేయలేదంట. విష్ చేద్దాం అనుకున్నాను రా, ఫోన్ కూడా పట్టుకొని పడుకున్నా. నీ సో స్టోరీలు నాకు కాదురా, ఆడి చెప్పు. లేచి త్వరగా రెడీ అవ్వు, వెళ్ళి కేక్ కట్ చేద్దాం, లేకపోతే సావ దొబ్బేస్తాడు. సరే సరే, 10 minutes మీ ఇంటి దగ్గర ఉంటా. అదంతా మీ అమ్మ చెప్పు, నాకు కాదు. ఇప్పుడు 9:30 అయింది, 10:15 కల్లా రెడీగా ఉంటావు, వచ్చేయి. సరేరా, బాయ్. విశ్వా, టిఫిన్ తినెల్రా. నాకొద్దమ్మా, ఆల్రెడీ లేట్ అయిపోయింది. రే ఆది, ఆ పెద్దాన్ని రోడ్డు దాటించరా, పాపం కష్టపడుతున్నాడు. మనకెందుకురా, అసలుకే ఇప్పుడు లేట్ అయిపోయింది. వాడు కేక్ 10 నిమిషాలు లేట్ కట్ చేస్తే కంప్లే మునిపోలే. లే, రే నువ్వు ఇంక మారవరా. ఇలాంటి విషయాల్లో మారమంటే నేను మారనురా. వన్ వోడ్కా ప్లీజ్. వన్ మోర్. రే విశ్వ, ఈరోజునే తాగరా బాబు, ఈరోజు నా బర్త్డేరా. నన్ను ఫోర్స్ చేయకండి రా, మీకు తెలుసుగా నేను తాగనని. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. తాగరా బాబు, ఈరోజన్నా వాడి కోసం. రే సర్లే గాని, వాళ్ళని చూడండి రా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఎంజాయ్ చేద్దాం పదండ్రా. నాకు ఇష్టం లేదురా, మీరు వెళ్ళండి. సర్లే, వీడు మారాడు కానీ మనం వెళ్దాం పదా. దేవుడా, వీడి జ్ఞానోదయం ఎప్పుడిస్తావు తండ్రి. నువ్వు ఇక్కడే పడి జ్యూసులు తాగు. ఎక్స్క్యూజ్ మీ సార్, 1 fruit punch. ఓకే సార్. థ్యాంక్స్. ఏంటి బాస్, అందరూ ఇంత ఎంజాయ్ చేస్తుంటే మీరేం డల్గా ఉన్నారు? నో. లేదు, మీరేదో డల్గా ఉన్నారు. కొంప తీసి మీ గర్ల్ ఫ్రెండ్ కానీ వేరే వాళ్ళతో డ్రింక్ చేస్తుందా ఏంటి? అదేం లేదు. లేదంటే డ్రింక్ చేయట్లేదా, అసలు మీకు గర్ల్ ఫ్రెండే లేదా? లేదు బాస్, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. నాకు నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదు. ఎందుకు బాస్ టెన్షన్స్? గర్ల్ ఫ్రెండ్ లేకపోతే లైఫ్ చాలా హ్యాపీగా గడిపేయచ్చు. పాకెట్స్ ఎప్పుడు ఫుల్గా ఉంటాయి, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో తిరగచ్చు, నో డౌట్స్, నో క్వశ్చన్స్. సింపుల్గా లైఫ్ చాలా హ్యాపీగా గడిపేయచ్చు. అది కరెక్టే, కానీ ప్రతి ఒక్కరికి సోల్మేట్ ఉంటుంది కదా. సార్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సంథింగ్ ఎల్స్? నో థ్యాంక్ యూ. పదవయ్యా, అలా ఇలా కూర్చొని మాట్లాడుకుందాం. పదండి. అండి ఎందుకు భయ్యా, పద అనొచ్చు. బై ది వే, ఐమ్ ఆకాష్. విశ్వ. అవును, ఇందాకేదో సోల్మేట్ ఏదో అన్నావు. ప్రతి ఒక్కరికో సోల్మేట్ ఉంటుంది, అది నేను బాగా నమ్ముతా. సో అలాంటి అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నా. అబ్బో, తమ రిక్వైర్మెంట్స్ ఏంటో. కామెడీయా? ఆహా, అలా కాదు భయ్యా, ఏదో నా సర్కిల్లో ఎవరైనా ఉంటే ఇద్దరు సోల్మేట్స్ని కలిపిన పుణ్యం కొట్టేద్దామని. చెప్పు, ఎలాంటి అమ్మాయి కోసం ఈ వెయిటింగ్?
అలాంటి అమ్మాయి అంటే తనను పర్టికులర్గా ఏమనుకోలేదు, కానీ తనను ఊహించుకుంటూ ఒక కవిత రాశాను. అబ్బో, ఏది వదులు. ఇప్పుడు వద్దులే బాస్. ఏయ్ చెప్పాలి. తప్పదంటారా? అంతే భయ్యా, చెప్పు. మంచు తెరలు కమ్ముకున్న వేళ, నీలి మబ్బు చాటున తోబూచులాడుతున్న సూర్యుడు ఉదయిస్తున్న వేళ, ఆ తెరలను చీల్చుకొని బయటికి రావాలా వద్దా అని సంకోచిస్తున్న వేళ, పురివిప్పిన నెమలి నాట్యం చేస్తున్న వేళ, ఆ పురిచాటు నుండి మసగ్గా కనిపిస్తున్న నీ తెలుపు రంగు చీర బయటికి వచ్చి ఈ ప్రపంచానికి వెలుగు నింపిందా అనిపించిన వేళ, ఆ సమయంలో నీ సోయగం చూడటానికి మరో 2 కలియుమని బ్రహ్మదేవుని కోరుతున్నా. ఓ చెలి, నీకోసమే ఈ ఆరాటం, నీకోసమే ఈ ప్రేమ పోరాటం. ఎలా ఉంది భయ్యా? చాలా డెప్త్ ఉంది భయ్యా. థ్యాంక్ యూ. సోల్మేటో లేదో తెలియదు కానీ భయ్యా, నువ్వు చెప్తుంటే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ నాకు తెలిసిన ఒక అమ్మాయి గురించి చెప్తున్నట్టే అనిపించింది. అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. అవునా? ఎవరా అమ్మాయి? మరి అంత బాగుంటే నువ్వెందుకు ట్రై చేయాలా? బాగుంటే సరిపోదమ్మా, ఆ అమ్మాయి మన టైప్ కాదు. పైగా మనం వాళ్ళ ఫ్రెండ్కి ట్రై చేసాం, అది ఫెయిల్ అయ్యి అందరూ చిన్న సైజ్ కక్ష కట్టేశారనమాట. సో మనం ఇన్వాల్వ్ కాకపోవడమే బెటర్. కానీ నీకు మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది. హెల్ప్ చేయమంటే చేస్తా. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. రేయ్, బియర్ తీసుకురమ్మంటే ఇక్కడేం చేస్తున్నావు బే? వాడు మారలే కానీ మనం అందిద్దాం పదా. మీ ఫ్రెండ్సా మంచి ఊపు మీద ఉంటున్నారు? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఇందాక ఒక అమ్మాయి గురించి చెప్పా కదా, పేరేంటి? నాదా? జస్ట్ కిడింగ్. సరే ఓ, ఎక్కడుంటుంది? వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మరి అన్నీ చెప్పేస్తారు రేపు గారు, అప్పుడు చెప్తా. చెప్పడమే కర్మ, చూపిస్తా. మరి నీ కాంటాక్ట్ నెంబర్? మాకు ఇంకా అంత ఫెసిలిటీస్ రాలేదులే. ఆ? ఏం లేదు భయ్యా, నాది ఫోన్ పోయింది. కొత్త ఫోన్ కొనిమంటే డాడీ ఆఫీస్కి రమ్మంటున్నారు. సో నేనే సేవ్ చేసుకుంటున్నా. ఓ, ఏంటి బొమ్మరిల్లు స్టోరీ అనుకుంటున్నావా? మా డాడీ ప్రకాష్ రాజ్ కాకపోవచ్చు కానీ బొమ్మరిల్లు ఫాదరే, అందుకే ఇది అంటాలు. మరి నేను కాంటాక్ట్ చేయడం ఎలా? ఏం లేదు భయ్యా, మనసు ప్రశాంతంగా ఉంచుకొని మనసులో ఆకాశం తలుచుకో, నీ ముందుంటా. బిస్కెట్లు. అదేం లేదు భయ్యా, పక్క బిల్డింగ్లోనే ఉంటా, 3rd ఫ్లోర్. కిందకు వచ్చి పిలు, వచ్చేస్తా. మా లిఫ్ట్ కూడా బాగా ఫాస్ట్. సరే మరి, రేపు కలుద్దాం. ఓకే. ఇక్కడికే రమ్మన్నాడే. పక్క బిల్డింగ్లోనే ఉంటా, కిందకు వచ్చి పిలు, వచ్చేస్తా. ఆకాష్! ఏంటి? అమ్మాయిని పరిచయం చేయడం వరకే ఏమో నా పని. ఎవడి బిస్కెట్స్ వాడే కొనుక్కోవాలి. చెప్పా కదా ఫోన్ కోసం డబ్బులు సేవ్ చేసుకుంటున్నాని. సర్లే కానీ ఈ సరయు ఎక్కడుంటుంది? ఒప్పుకున్నాక తప్పుతుందా? పద చూపిస్తా. సరే, ఎందుకెట్టు? గండిపేట్. ఏ గండిపేట అయితే రావా? గాంధీనగర్ కానీ పదవాయ్. నువ్వెక్కడ దొరికేవరా బాబు? ఈ రోడ్ ఉంది కదా, ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకో. అక్కడి నుంచి నీకు మీ ఇంటి దారి తెలిసి ఉంటుంది. బాయ్. సర్లేరా బాబురా. అది అలా.
అవును, ఇందుకు అమ్మాయితో ఎలా మాట్లాడమంటావు? ఏంటి జోకా? మాట్లాడాలి లేవు. ముందే 2-3 సార్లు చూడు. నీ టైప్ అని నీకు కన్ఫర్మ్ అయిందనుకో, అప్పుడు మాట్లాడచ్చు. పదా. ఓకే. ఇదే భయ్యా, సరే వెళ్ళు. అవునా? ఎప్పుడు వస్తుంది బాస్? వస్తుంది భయ్యా, వెయిట్ చేయి. ఏయ్ విశ్వ, రా 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 రా. అదిగో ఆ అమ్మాయి. రే రే, కంటి చూపుతో చంపడం అంటే ఇదేనేమో. తను చాలా బాగుంది కదా. చాలే, ఇవాళ చూడటం వరకే. మళ్ళీ రేపు. రేపా? రేపెక్కడా? నేను తీసుకెళ్తా కదా, పదా. చాలా మంచి అమ్మాయిలా ఉంది. నీకు అమ్మాయి నచ్చింది కాబట్టి రేపు వెళ్ళి మాట్లాడు. నేనా? ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? కేసీఆర్ చంద్రబాబు నాయుడు కలిసి లంచ్కి ఎప్పుడు వెళ్తారో అడుగు. మరి లేకపోతే ఏంటి భయ్యా, ఎన్ని సినిమాలు చూడలేదు. ఏదో సినిమాలోంచి ఏదో సీన్ కొట్టేద్దాంలే, నేనున్నా కదా. వస్తుంది ఊరుకో. వచ్చేస్తుంది. నువ్వు కూడా త్వరగా నీ బ్యాగ్ పక్కన పెట్టేసి బుక్స్ చేతిలో పట్టుకో. ఎందుకా? నువ్వు సినిమాలు చూడవా? బుక్స్ చేతిలో పట్టుకొని వెళ్ళి డాష్ ఇవ్వు. బుక్స్ కింద పడతాయి, మిమ్మల్ని మాట్లాడిస్తాయి. వర్కౌట్ అవుతుందంటావా? నీ వెనక నేనున్నా కదా, దూకే. ఫస్ట్ వెళ్ళు. నేనున్నా, వెళ్ళు. సారీ అండి, నేనే ఏదో
చూసుకో. మీరు జిఆర్ చేస్తున్నారా? అవును. ఓ, నేను ప్రిన్స్టన్. ఓ మరి మీరు? నేను ఓ బై ద బై ఐమ్ విశ్వ. సరే, నేను మాన్హాటన్లో చదువుతున్నాను. ఓ, అక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, నాకు లేట్ అవుతుందండి, నేను వెళ్ళాలి. ఓకే బాయ్. బాయ్. అబ్బో, ఫస్ట్ మీట్ ఎరగదీసావుగా. తను చాలా మంచి అమ్మాయి. షీఈస్ బ్యూటిఫుల్ అండ్ స్వీట్. చాలే, రేపు సాటర్డే సరియు ఆర్ఫనైజ్కి వస్తుంది. బాగా స్పీడ్ అయిపోయావనన్నా. సరే పదా. పిల్లలు, మీకు ఈరోజు కొత్త గేమ్ అదిగో నేర్పిస్తాను. సరియు. విశ్వ, ఇదే ఛాన్స్. ఓకే, సూపర్. సరియు గారు, మీరా? హా, మీరు? విశ్వ అండి, జిఆర్ఈ ప్రిన్స్టన్. నిన్న కలిసాం. ఓ యా, సారీ అండి. మీరేంటి ఇక్కడ? ఎవ్రీ వీక్ ఒక ఆర్ఫనైజ్కి వస్తామండి. ఈ వీక్ ఇక్కడికి వచ్చాం. లక్కీగా మీరు కలిశారు. ఓ, పిల్లలు, అన్నయ్యకి హాయ్ చెప్పండి. హాయ్. అన్న అక్క. థు. మీరు ప్రతి వారం ఇక్కడికే వస్తుంటారా? అవునండి, సంవత్సరం నుంచి అలా అలవాటైపోయింది. పిల్లలతో అలా గడపటం, వాళ్ళ ఇన్నసెన్స్లో ఉండే హ్యాపీనెస్ మనశ్శాంతినిస్తుంది. ఒక నిమిషం. ఇంకా చాలు భయ్యా. పర్ఫ్యూమ్ వాసనకి అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు వరకు ప్రపోజ్ చేస్తావు. విశ్వ, టిఫిన్ రెడీ, వచ్చి తినేల్రా. ఇందాక నుంచి పిలుస్తుంటే పలకవేంటి? లేదమ్మా, వినపల్లా. సరే, టిఫిన్ చేద్దురా. వద్దుమా, నీ మా ఫ్రెండ్ కలవటానికి వెళ్తున్నా. అతను ఎక్కు. లేదు బాస్, ఇవాళ నేను రాను. నీ ప్రేమను నువ్వే గెలుచుకో. హలో. హలో విశ్వ, ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ ఏదో పెద్ద రాక్ ఉంది. యా, అక్కడే. కొంచెం ముందు చూడు. హా. ఏంటి విశ్వ, ఇక్కడికి రమ్మన్నా? నీతో కాస్త మాట్లాడాలని. ఏంటి చెప్పు. అంటే యాక్చువల్గా నా ప్రపోజల్ గురించి. నువ్వంటే నాకు ఇష్టం సరియు. ఏంటి విశ్వ ఇది? ఎప్పుడూ నీ గురించి అలా ఆలోచించలేదు. ఐఎమ్ సారీ. సరియు. ఆకాష్, బాబు ఆకాష్. ఇక్కడున్నా బాబు. ఏమైంది? ఏమైంది? వర్కౌట్ అవ్వాల. చెప్తూనే ఉన్నా. ఓ ఎగేసుకొని కొట్టుకున్నావు. కళ్ళు తిరిగి పడిపోయిందా ఏంటి?
అది కాదు, ఒప్పుకోలేదు. భయ్యా చిన్నప్పుడు బేతాళకి అది ఎప్పుడేం లేదా? బేతాళుడు భుజం మించి ఎగిరిపోతున్నాడని చెప్పి విక్రమార్కుడు వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడా? లేదే, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ భుజం మీద తీసుకొచ్చాడు. ప్రేమ కూడా అంతే, మళ్ళీ వెళ్ళు, మళ్ళీ ప్రపోజ్ చేయి, వర్కౌట్ అవుతుందేమో. సరియు, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? నేను చెప్పాల్సింది ఆల్రెడీ చెప్పేశాను విశ్వ. సో మళ్ళీ రిజెక్ట్ అనమాట. సరే, పోయేదేముంది, రేపు మళ్ళీ ఒకసారి వెళ్ళి మాట్లాడు. మళ్ళీనా? ఈ ఒక్కసారికి వెళ్ళి మాట్లాడు. ఓకే. మళ్ళీ రిజెక్ట్ చేస్తే లైట్ తీసుకో, చేసేదే ఉంది. సరియు, సరియు నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది వినే ముందు నేను చెప్పేది ఒకసారి నువ్వు విను. నేనంటే నీకు ఇష్టం లేదా? నన్ను నువ్వు ఆ ప్రశ్న అడిగే ముందు నా గతం గురించి నీకు తెలియాలి. సంవత్సరం ముందు నాకు ఒక అబ్బాయితో పరిచయం అయ్యింది. చాలా మంచివాడు. తను కూడా నాలాగే ఆలోచించేవాడు. మా మధ్య స్నేహం ప్రేమగా మారింది. నన్ను చాలా హ్యాపీగా ఉంచేవాడు. ఓ, మరి ఇప్పుడు ఎక్కడున్నాడు? కనీసం పేరైనా చెప్పు. ఆకాష్. ఆకాశ? ఫోటో ఏమైనా ఉందా?
ప్రణయం కురిసిందా స్వర్గమే ఉప్పెనై నేలపై జాలువారెనా ఓ మైనా ఇది నిజమేనా వరమేనా కలవరమేనా హృదయం ఉరిమిందా ప్రణయం కురిసిందా ఓ స్వర్గమే ఉప్పెనై నేలపై జాలువారెనా ఓ మైనా ఇది నిజమేనా వరమేనా కలవరమేనా లేకపోతే చంతే రాకపోతే చిట్టి గుండె కుబులు పడదా కనులే కొనుక్కుమాని నీకై వేచి చూస్తే ఇరుకు ఎదలో కొలువు తీరేనా ప్రళయంపై ప్రణయం పొంగి ఎగసే లోన నాకే ఏదో గిలిగింత చిలిపి వలపులో కలిసినట్టుగా మనసునెవ్వరో కలిమినట్టుగా ఉంటే నమ్మేదలా హలో సరియు హా ఆకాష్ ఒకసారి బయటికి రా బయటకా బయటికే ఓకే వస్తున్నా థ్యాంక్ యూ స్ట్రైట్ సర్ప్రైజ్ వావ్ థ్యాంక్ యూ ఆకాష్ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఎక్కడికి కదిలే కాలంలో కలిసే బంధమై వీడని శ్వాసల్లో కలిసే ప్రాణమై కలిగే ఆశకే అల్లే రూపమై నాలోని ఆకాశమంత ప్రేమ నీకే అంకితం. ఏయ్ రేయ్ ఇక్కడికి వచ్చినావు ఏంట్రా? పదా
చొరబడి నీ ఉనికితోనే ఈ అలజడి ఇన్నాళ్ళుగా నే ఎదురు చూసిన ఈ క్షణము కోసం నే ఉరకలేసిన నువ్వే నా సర్వమంటూ నువ్వే నా లోకమంటూ నువ్వే నా తోడు అంటూ నువ్వే నా ప్రాణమంటూ ఎన్ని జన్మలైనా నిన్ను వీడనే పరవశంతో ప్రేమే నిన్ను చూసి నర్తించలే Happy birthday! Thank you so much. So where's the party tomorrow? పార్టీ రేపు లంచ్కి వెళ్దాం. లంచా? ఎక్కడా? ఎక్కడంటే నీ ఫేవరెట్ ప్లేస్. ఓకే ఓకే రేపు లంచ్ చేసి దాని తర్వాత మూవీకి వెళ్దాం. ఓకే సో షార్ప్ 2 o'clock at my home. యా డన్. తర్వాత ఏమైంది? లంచ్కి వెళ్ళారా? చెప్పు, అసలు ఏమైంది? సరియు, ఆకాష్, ఆకాష్, నేను తప్ప నీకు ఇంకెవరు దొరకలేదా? విశ్వ, నేను చెప్పేది ఒకసారి విను. ఏంట్రా వినేది? నిన్ను నమ్మాను కానీ నువ్వు మోసం చేసావు. అది కాదు విశ్వ. ఏది కాదురా, అమ్మాయిలతో ఆడుకోవటమేనా నీ పని? ఎంత సీరియస్గా మాట్లాడుతా నవ్వుతావేంట్రా? నీకు సరియు అంతవరకు చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను విను. లంచ్ అన్నాడు, ఆల్రెడీ 1 అయింది. ఏదో ఎక్కడున్నాడు? ఒకసారి టెక్స్ట్ చేద్దాం. ఎంతసేపు? త్వరగా. ఆకాష్ వస్తున్నా. 2 minutes. ఇక్కడ యాక్సిడెంట్ అయిందండి, ఎవరో చనిపోయారు. లాస్ట్ కాల్ మీదే ఉంది, అందుకే కాల్ చేసాం. మనసులో జ్ఞాపకమై నన్ను
నన్ను విడిచిపోయావా ఏమంత పాపం చేసా నన్ను ఒంటరిగా చేసా ప్రేమంత ప్రాణం పోస్తా నువ్వు తిరిగి వస్తావా కనులలో కలవై నన్ను వదిలి వెళ్ళవా మనసులో జ్ఞాపకమై ఏంటిది? నీకోసం చాలా కష్టపడి చేయించాను. మన ప్రేమ 7 జన్మలకి ఇలానే ఉండాలని దాంట్లో 7 సార్లు ఐ లవ్ యూ వచ్చేలా చేయించాను. సారీ ఆకాష్. మరి సరయు? విశ్వ, నేను నిన్ను కలిసినట్టు కానీ మనం మాట్లాడినట్టు కానీ సరయుకి చెప్పద్దు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ తెలియకూడదు. నేను సరయుని చాలా ప్రేమించాను. దాన్ని చాలా సంతోషంగా ఉంచాలనుకున్నాను. కానీ నాకు ఆ సంతోషం కొద్ది రోజులను మాత్రం తెలియలేదు. నేను వెళ్ళిపోవటంతో నా జీవితం ఒక్కటే ఆగిపోవాలి, సరయుది కాదు. అందుకే నా సరియు జీవితాన్ని నేనే సరిదిద్దాలనుకున్నాను. నేను నిన్ను మొదటిసారి చూసింది క్లబ్లో అనుకుంటున్నావు కదా? నా సరయుకి నీలాంటి మంచి మనిషి తోడుంటే బాగుంటుంది అనిపించే ఇదంతా చేశాను. అంతేగాని నిన్ను మోసం చేద్దామని మాత్రం కాదు. తను ఎంత మంచిదో నీకు తెలుసు. నా వల్ల పోయిన సంతోషాన్ని తన జీవితంలోకి మళ్ళీ నువ్వే తీసుకురావాలి. సరే, నిన్ను యాక్సెప్ట్ చేస్తేనే ఈ నా ఆత్మ శాంతిస్తుంది. కానీ ఆకాష్, సరియు నా ప్రేమని అంగీకరించట్లేదు కదా? అది నీ ప్రేమను అర్థం చేసుకోలేక కాదు, నన్ను మర్చిపోలేక. మళ్ళీ ప్రయత్నించు. ఇప్పుడు తన గతం ఏంటో నీకు తెలుసు. అయినా కూడా తన్ని ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రేమ ఎంత నిజమైందో అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? తనని రేపు కలవాలని చెప్పు. ఇంకా రావట్లేదేంటి? ఏంటి ఎంత లేటు? ట్రాఫిక్.
ఎంతసేపు అయింది వచ్చి? 10 minutes అయింది. సరే నేను నీకు ఎందుకు నచ్చాను? ఎందుకంటే నచ్చావంతే. చెప్పవా ప్లీజ్? ఇప్పుడు ఎందుకు ఆకాష్? లేదు, చెప్పాల్సిందే. సరే, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏదో షాక్ కొట్టినట్టు వైబ్రేషన్స్ వచ్చాయి, కానీ అది అప్పుడు ప్రేమ అని నాకు అర్థం కాలేదు. తర్వాత నువ్వు నా వెంట పడడం స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. నీకు అనాథలంటే ఇష్టం, నాకు చాలా ఇష్టం. వాళ్ళకేదో చేయాలనే నీ తపన నన్ను ఇంకా నీ దగ్గరకు చేర్చింది. అందుకే నువ్వంటే చాలా ఇష్టం. ఆహా, నీ వెంట పడుతుంటే బాగా ఎంజాయ్ చేసావా? నాకు మాత్రం ఎప్పుడు ఏ వైపు నుంచి ఎవడొచ్చి కుమ్మేస్తాడో అని చాలా భయం వేసేది. కానీ నాకు నీలో నచ్చే విషయం ఏంటో తెలుసా? నీ నవ్వే. ఆ నవ్వే నీకు అందం. ఎప్పుడు ఇలానే ఉండాలి. చిన్నప్పుడే అమ్మా నాన్న దూరం అయ్యారు, కానీ నిన్ను చూసినప్పుడే ఏదో దగ్గర వాళ్ళని చూసిన ఫీలింగ్. ఇన్నాళ్ళుగా ఎవరితోనూ చెప్పుకోలేని భావాలన్నీ నీతో పంచుకోవాలనిపించింది. మా అమ్మ దగ్గర మిస్ అయ్యాననుకున్న ప్రేమ నీ దగ్గర పొందాలనుకున్నాను. Will you marry me? ఆల్రెడీ 3 సార్లు ప్రపోజ్ చేశాను, ఒప్పుకోలేదు. ఇదంతా వర్కౌట్ అవుదేమో. ఏం పర్లేదు, నీ మనసులో ఉన్న మాట వెళ్ళి చెప్పు. సరియు, ఏంటి ఇంత లేట్ వచ్చావు? నా బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? సరియు, నా లవ్ గురించి. ప్లీజ్ విశ్వ, అవన్నీ వదిలే. అసలేం జరిగిందో నీకు తెలీదు. సరియు, నిన్ను ప్రేమించేప్పుడు నీ గతం గురించి నాకు తెలీదు. నిన్ను ప్రేమించాక నీ గతం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీ తప్పులేని గతాన్ని తలుచుకొని జీవితం పాడు చేసుకోవడం కూడా తప్పే అవుతుంది. ఐ లవ్ యూ. విశ్వ ప్లీజ్, నీకు ఆల్రెడీ ఆకాష్ గురించి చెప్పాను. నేను చెప్పేది చెప్పినట్టు చెప్పు. కదిలే కాలంలో కలిసే బంధమై, కదిలే కాలంలో కలిసే బంధమై, వీడని శ్వాసల్లో కలిసే ప్రాణమై, వీడని శ్వాసల్లో కలిసే ప్రాణమై, కలిగే ఆశకే అల్లే రూపమై, నాలోనియా
నీకే అంకితం. విశ్వమంత ప్రేమ నీకే అంకితం. ఐ లవ్ యూ. ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడే ఉన్నాడు కదా. హే ఆకాష్, సరే యోని సర్వస్వం అనుకున్నా. 7 జన్మలు తోడుండాల్సింది, కానీ నేనే లేకుండా వెళ్ళిపోతున్నా. మిగతా 6 జన్మలు మాత్రం సరే నాకే సొంతం. జాగ్రత్తగా చూసుకో. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు. కదిలే కాలంలో కలిసే బంధమై వీడని శ్వాసల్లో కలిసే ప్రాణమై కలిగే ఆశకే అల్లే రూపమై నాలోని విశ్వమంత ప్రేమ నీకే అంకితం. ఆకాశమంత ప్రేమ నీకే అంకితం. ఫ్లైట్లో నుంచి దూకి పారాచూట్ వేసుకోవడం మర్చిపోయిన వాళ్ళ దిక్కులు చూస్తావేంట్రా దిక్కుమాలినోడా. పరిగెడితేనో పక్కన నెడితేనో పడతారని తెలుసు, పడుకుంటే ఎలా పడతారని ఆలోచిస్తున్నా. తంతే పడతారు, నేనే తన్నా. చదువు లేదు, ఉద్యోగం రాదు, పనికి మాలిన ఫ్రెండ్స్, పొద్దుపోయి వస్తావు, పందిలా తింటావు, పొద్దెక్కే వరకు లేవు, అందులోనూ పగటకళ్ళు కంటావు. సిగ్గులేదురా నీకు? 28 ఏళ్ళుగా నా కొంప మీద పడి తినడానికి. నీ వల్ల జనాభా లెక్కల్లో ఒక అంకె, ఇంట్లో రోజుకో సేరు బియ్యం బొక్క. నువ్వు ఇలా కళ్ళగంటూ బతకాల్సిందే. పిల్లను కూడా ఎవరెవరు ఏ అడుక్కు తినేదాన్నో ప్రేమించి పెళ్లి చేసుకో. మిగతా 72 సంవత్సరాలు అది పెంచి పోషిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకొని ఎందుకన్నానో తెలుసా? పెళ్లి చూపులకి వెళ్తే దాన్ని కూడా ఇవ్వరు కాబట్టి.